చూడండి 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఇచ్చాం కాబట్టి ఇంకా ఇప్పటికీ తెలంగాణ ప్రజలు మా వైపే ఉన్నారు అని. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళ గ్రాఫ్ వాళ్ళు పెరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. మేము ప్రతిపక్ష పార్టీగా మేము చెప్తున్నది ఒకవేళ వేరే విధంగా అనిపించినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ మీడియా సంస్థ పోయి అడిగినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అనేది తెలుస్తుంది. మనం తెలంగాణ పల్లెలకు పోనీయండి, హైదరాబాదు ఏ బస్తీలకు పోనీయండి, ఏ కాలనీలకు పోనీయండి, సామాన్య ప్రజలకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఎవరి దగ్గరకు పోయి ఏ మీడియా సంస్థ అడిగినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఎంతవరకు పెరిగింది ఎంతవరకు తగ్గిందో తెలిసిపోతుంది. వాళ్ళు ఏదో మేకపోతు గాంభీర్యం కోసం వాళ్ళు మాకు పెరిగింది, మేము బాగా అభివృద్ధి చేస్తున్నాం, మేము ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తున్నాం, నిలబెడుతున్నాం అంటే ఎక్కడ నిలబెడుతున్నారండి? 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పారు. 100 రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నా అన్నారు. ఇప్పటివరకు ఎన్ని రోజులు అయిందండి? సంవత్సరంన్నర కాలం దగ్గరికి వస్తున్నది. వాళ్ళు చేసింది ఏందండి? ఒక్క హామీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్పిస్తే ఆ ఉచిత ప్రయాణం పెట్టి కూడా మహిళలకు కొట్లాట పెట్టించారు. సీట్లు దొరకక పురుషులు బాధపడుతున్నారు. వాళ్ళకి ఇచ్చినా కూడా వారికి ఇచ్చినందుకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించలేకపోతున్నారు. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు. రుణమాఫీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నది. రైతు భరోసా 15,000 ఇస్తా అన్నారు. 100 రోజుల్లో ఇస్తా అన్నారు. ఈరోజు ఈ ఎలక్షన్లు అయిపోగానే మీరు ఇప్పుడు మళ్ళీ 2 లక్షల రూపాయలు మేము వెంబడే రుణమాఫీ చేస్తాం, ఇప్పుడు మీకు రైతు భరోసా ఇస్తే 10,000 కేసీఆర్ గారు ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తాం, ఈ ఎలక్షన్లు అయిపోగానే డిసెంబర్లో మా ప్రభుత్వం వస్తుంది మేము ఇస్తామని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఆ పార్టీ ఆ రోజు ప్రచారాన్ని భుజాలకు ఎత్తుకొని వాళ్ళ జాతీయ నాయకులను తీసుకొచ్చి ప్రచారం అన్ని డిక్లరేషన్లు చేశారు. ఏ డిక్లరేషన్లో చేసిన హామీలన్నా నిలబెట్టుకున్నారా? ఈరోజు రైతులకు ఏ రైతు దగ్గరికన్నా వెళ్దాం, వాళ్ళ కొండారెడ్డిపల్లి రైతుల దగ్గరికి వెళ్దామా, కొడంగల్ రైతుల దగ్గరికి వెళ్దామా, వరంగల్ రైతుల దగ్గరికి పోదామా, నల్గొండ రైతుల దగ్గరికి పోదామా, మహబూబ్నగర్ రైతుల దగ్గరికి పోదామా, ఖమ్మం రైతుల దగ్గరికి పోదామా, హైదరాబాద్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల దగ్గరికి వెళ్దామా? ఈయన ఏ మాత్రం ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారని చెప్పి ఏ మహిళ కన్నా వీళ్ళు ఇప్పుడు చెప్తారు. వేరే రాష్ట్రాలలో పోయి మేము ప్రచారం చేసేటప్పుడు మేము మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చేస్తున్నాం. ఎక్కడన్నా ఇచ్చింది ఒక్కరికన్నా ఇచ్చింది చూపించగలుగుతారా? మేము కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నా అన్నారు. ఇప్పటివరకు 18 నెలలు దగ్గర సంవత్సరంన్నర కాలం దగ్గరకు వస్తుంది. 1 తులం బంగారం అన్న ఇచ్చారా? మేము ఇచ్చిన ఏదైతే 1,00,000 రూపాయలు ఇస్తుందో వాళ్ళు అవే ఇచ్చారు. వీళ్ళు రైతు భరోసా మేము ఇస్తున్నాం, రైతు బంధు కాదు, రైతు భరోసా 15,000 ఇస్తున్నా అన్నారు. రైతు కూలీలకు ఇస్తున్నా అన్నారు. ఇప్పటిదాకా ఇచ్చింది లేదు. 15,000 కాదు, 15,000 కాదు, మేము 12,000 ఇస్తామని చెప్పి మళ్ళీ అన్నారు. అది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన సందర్భం లేదు. ప్రజల్లో ఏ రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయో చూస్తున్నాం. వారికి రైతులకు సాగునూరి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మేము మా పాలన బాగుంది, ప్రజాపాలన అంటే ఇదే విధంగా ఉంటుందా? ప్రజాపాలన అంటే మీరు ప్రజల వద్దకు ఏం చేస్తున్నారు? ప్రజలను దోచుకుంటున్నారు కానీ మీరు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారు కానీ ఎక్కడ కూడా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తలేరు. మీరు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రెస్టేషన్లో ఆయన తట్టుకోలేక నా పదవి జాతీయ నాయకులు ఢిల్లీ పెద్దలు ఏమన్నా పదవి ఏమన్నా తీసేసే సందర్భం వస్తుందేమో, మరి ఆయనకి ఏమన్నా లోపలికి వెళ్ళి సిగ్నల్స్ ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాని పరిస్థితిలో ఏం మాట్లాడుతుంటో పెద్దలు కేసీఆర్ గారిని, తండ్రి వయసులో ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఏ విధంగా మాట్లాడారో, ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి ముఖ్యమంత్రిలో ఉన్న నాయకుడు, ప్రతిపక్ష నాయకుడే కావచ్చు, కేసీఆర్ గారు ఆయన వయసు కన్నా విలువిచ్చి ఏ విధంగా మాట్లాడాలి, మార్చురికి పోవాలని చెప్పి మాట్లాడుతుండే ఈరోజు తెలంగాణ సమాజం ఏ విధంగా చూస్తుంది రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా సరే విమర్శలు చేసేటప్పుడు మీరు పార్టీ పరంగా విమర్శ చేయండి, మేము కూడా పార్టీ పరంగా విమర్శలు చేస్తాం. కానీ మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళ సాకారం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల తన పాలనలో
ఈ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రైతులకు రైతు బంధు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఉన్నదా? ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఉన్నదా? మిగతా కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఉన్నదా? ఒక రైతుకు పెట్టుబడి సాయం 10,000 రూపాయలు ఒక పంటకి ఇచ్చిన సందర్భం ఏ రాష్ట్రంలోనన్నా ఉన్నదా? కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం, ఇక్కడ ఉన్నటువంటి రైతులు అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఈ రైతులే బాగుపడాలని చెప్పి ఆ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా PM కిసాన్ ఏమి ఇస్తుంది? 10,000 రూపాయలు ఇస్తుందా? 10,000 రూపాయలు నేనేమంటున్నా, ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళు ఇచ్చేది ఎన్ని ఎకరాలు ఉన్నా 2,000 ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. లేదు సంవత్సరానికి 2,000 నేను అదే చెప్తున్నా. కానీ ఎకరానికి ఇక్కడ 10,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది. సంతోషం, మీరు 15,000 ఇస్తా అన్నారు. మరి 15,000 నుంచి 12,000కి ఎందుకు తగ్గించారు? అది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఆ రోజు చెప్పినప్పుడు ఏ ప్రచారంలో పోయినా కూడా కేసీఆర్ గారు 6 లక్షల కోట్లు అప్పు చేసిర్రు, 7 లక్షల కోట్లు అప్పు చేసిర్రు అని చెప్పి ప్రతి బహిరంగ సభలో చెప్పారు. మిమ్మల్ని అడిగిన ప్రతి ఎక్కడ ఏ మీడియా సంస్థలైనా మరి కేసీఆర్ గారు అన్ని అప్పులు చేసినట్టు, మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, మీరు ఇట్లాంటి హామీలు ఇస్తారు అంటే, మేము 60 ఏళ్ళు పరిపాలించడం మాకు తెలుసు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో తెలుసు, ఎట్లాగ సంక్షేమ పథకాలు అమలు పరచాలనో మాకు తెలుసు అని చెప్పిన నాయకులు మీరే. మరి ఈ రోజు చెప్తున్నారు మీరు ప్రభుత్వాన్ని ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నేను లంక బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ ఇక్కడ లంక బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయని చెప్పారు. మరి లంక బిందెల కోసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రి లంక బిందెలు వెతుక్కుంటూ వస్తుండా? మరి ముఖ్యమంత్రి అయినా అని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నా, నేను ముఖ్యమంత్రిని కాను అని చెప్పి ఆయన అనుకుంటున్నా. మరి ఆయన అనుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నిన్న నాకు తోటి ఇది అవుతనే లేదు, ఈ పరిపాలన ఏ విధంగా చేయాలి, ఇక్కడ డబ్బులు సరిపోతలేదు, నేను జీతాలు ఇవ్వలేకపోతున్నా, అప్పులు కట్టలేకపోతున్నా, ఎవరికి ఏమీ చేయలేకపోతున్నా, నేను అందుకోలేకపోతున్నా, నేను చేసేది ఇక్కడ ప్రజలు అంగీకరించలేకపోతున్నారు, ప్రతిపక్ష పార్టీలు అంగీకరించలేకపోతున్నాయి, నా మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా ఈ రోజు ఆయనను ముఖ్యమంత్రిగా గుర్తించలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయనను ఈ రోజు ముఖ్యమంత్రిగా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి వీళ్ళ రాష్ట్ర ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ గారు కూడా పక్కన ఉన్న ముఖ్యమంత్రి గారి పేరే మర్చిపోయారు. అదే విధంగా కేంద్ర మంత్రి గారు బీజేపీ మంత్రి గారు వచ్చి ఆయన పక్కన ఉన్నటువంటి మంత్రి మర్చిపోయారు. నేను చూపిస్తాను, జై జగత్ అది జై జగత్ నేను చూపిస్తాను. జై జగత్ అంటే నేను ఇదే చెప్తున్నా, మీరు పూర్తిగా వినండి. మీ సోషల్ మీడియా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదా తెలంగాణ ముఖ్యమంత్రి నేను క్లారిటిస్తాను. ఒక్క నిమిషం నేను క్లారిటిస్తాను. వాళ్ళ తెలుగు స్ట్రైబు ఆ బ్రైబు అవి అది కాదు, ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. జై జగత్ అంటే ఒక నినాదం, అది ఏసీసీలో ఒక బలమైన నినాదం. ఏది మన వినోద బాబా ఉన్నారు కదా, ఏది మన భూములు పంచిన వ్యక్తి, ఆయన జై జగత్ అని అంటారు సార్. సర్వోదయ కదా నినాదం. జై జగత్ అంటే యూనివర్స్ అని అర్థం. దానికి ఒక బౌండరీస్ ఉండవు, ఏది క్యాస్ట్ బౌండరీస్ ఉండవు, ఏది మత బౌండరీస్ ఉండవు, ప్రాంత బౌండరీస్ ఉండవు. దాన్ని జై జగత్ అంటారు. ఆమె కూడా జై జగత్ అనే సంబోధించింది, బెల్లయ్య నాయక్ గారు కూడా జై జగత్ అనే సంబోధించారు. వీళ్ళు ఏం ట్రోల్ చేసినట్టు దాన్ని జై జగన్ లాగా మార్చారు. ఇది క్లారిటీ సార్. నేను ఏమంటున్నా, శాస్త్రీయబద్ధంగా చర్చ జరపాలి, అయిపోయిందా? అంతే అంతే. మళ్ళీ దాని మీద మళ్ళీ డిస్కషన్ చెప్తలేను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఉన్నప్పుడు పేరు మర్చిపోయింది అని చెప్తున్నా. దాన్ని మీరు గమనిస్తలేరు. వెంకట్ గారు, నేను మాట్లాడే విషయాన్ని మీరు పూర్తిగా వినండి. నేను చెప్పింది పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ హోదాలో ఉన్న ప్రధానమంత్రి అయినా సరే, పక్కన ముఖ్యమంత్రి కూర్చున్నా, ఒక గ్రామ సర్పంచ్ కూర్చున్నా, ఫస్ట్ ఆయన పేరు ఉచ్చరించాల్సిన అవసరం ఉంటుంది. పక్కన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పేరే పలకలేని పరిస్థితిలో ఉన్నది. మొన్న బీజేపీ మంత్రి గారు వచ్చారు, కేంద్ర మంత్రి వచ్చాడు, పక్కనే సీఎం గారు పక్కనే ఒకటే బండ్లే ఉన్నారు, ఆయన పేరే మర్చిపోయారు. అల్లు అర్జున్ గారు ఆయన పేరే మర్చిపోయారు. ఆయన ముఖ్యమంత్రి, మీ క్యాబినెట్ ఒకటి వినండి, క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి నేనేం చెప్తున్నా, ఒకటి మేడం నేను చెప్పేది ఏంటంటే,
గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అందులోనే అర్థం వస్తుంది. అంటే పేరు మర్చిపోతే తగ్గినట్టు. అవునండి, కేంద్ర మంత్రులు మర్చిపోతారు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మర్చిపోతుంది. అదే విధంగా ఆయన క్యాబినెట్ జనాలకి ఏం జరుగుతుంది అనేది విజిత గారు, నేను ఆయన చెప్పేది పేరు పూర్తిగా అల్లు అర్జున్ మర్చిపోయిన ఇంకెవరు మర్చిపోయారు అనేది ఇంపార్టెంట్. నేను చెప్పేది ఒక్కసారి విన్న తర్వాత మీరు గుర్తుపెట్టుకున్న చెప్పండి. కేసీఆర్ గారి వల్ల తన ఏం క్యాబినెట్ లో ఉపయోగం ఉన్నటువంటి లేదు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అన్నారు. జగ్గారెడ్డి గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. మరి జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి పేరు తెలియదా? జూపల్లి కృష్ణారావుకు ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో ఇప్పుడు మరి మీరే చెప్పండి, కృష్ణారావు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి తెలియదా? మరి మీరేం మేము చెప్పేది ఎందుకు? ఒక్క సినిమా వాళ్ళు అల్లు అర్జున్ గారు అన్నారంటే ఆయన తీసుకుపోయి కేసులు పెట్టించారు. ఇంకెవరైనా సామాన్య కార్యకర్తలు ఏదన్నా మాట్లాడారంటే వాళ్ళ మీద కేసులు పెట్టించారు. మీకు మానవత్వం లేదు కాబట్టి అట్లా ఎవరు జరిగింది. ఇప్పుడు ఎవరు మాట్లాడిరా వీళ్ళు? మరి పేరు గుర్తున్న ఆయన కేటీఆర్ గారు ఆ చచ్చిపోయిన వ్యక్తి తరపున ఏమైనా వకాలతో పుచ్చుకొని ట్వీట్ చేసిండు. మరి ప్రతి చిన్నదానికి సార్ కొన్ని మాట్లాడుకుంటే కొంచెం హ్యూమానిటీ ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు మధ్యలో వెంకట్ నువ్వు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో రాలేదు. నేను అట్లా మాట్లాడాలంటే నేను ఒక మాట కూడా మాట్లాడనివ్వలేను. ఎందుకంటే ఎవరు మాట్లాడేది ప్రజలకు అర్థం కావాలి కదా. మనం ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఎందుకు? నీ పార్టీ తరఫున నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చేసిన అభివృద్ధి పనులు చెప్పు. నాకు అవకాశం వచ్చినప్పుడు నేనేం చేస్తున్నా, మీరేం చేయలేదో చెప్పగలుగుతా. మేము చేయని ఏదైనా ఉంటే మీరు చెప్పండి. నేను చెప్పిన ఏదైనా అబద్ధాలు ఉంటే తెలంగాణ ప్రజల తరపున మాట్లాడుతున్నట్లేదు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి అనేది పర్సనల్ పేరు కాదండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నా నేను. తెలంగాణ ఆ సీట్ లో ఎవరున్నా కూడా ఆయన గురించే మాట్లాడాల్సిన అవసరం ఉంటది. అదే విధంగా నిన్న కూడా అసెంబ్లీలో మా జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. ఏంది ఈ సభకు మీరు మాకు కూడా మీరే నాయకులు, అక్కడున్న పార్టీ కూడా మీరే నాయకులు, ఈ సభ అందరిది అని చెప్పిండు. దాన్ని తప్పుబట్టి మీరు అప్పటికప్పుడు సభను వాయిదా వేసిరు, మీ ముఖ్యమంత్రి గారికి సమాచారం అందించి అప్పటికప్పుడు సస్పెండ్ చేసిరు. మీకు అవసరం ఏముందండి? ఇప్పుడు అక్కడ చర్చ జరగకుండా ఇది కాదుగా. అవును, నేను ఇప్పుడు వినిపిస్తాను. మీకు మాత్రమే సొంతం కాదు, మాకు కూడా అందరిది అండి. అందులో తప్పే ఉన్నదండి, అందులో తప్పే ఉన్నది. నేను వినిపిస్తా ఇప్పుడు. మీరు తప్పే అందరూ విన్నారు నిన్న అసెంబ్లీలో లైవ్ లో అందరూ. నేను ఏమంటున్నా, సరే తప్పు ఒకవేళ నిజంగా అది మీకు తప్పుగా అనిపిస్తే అప్పుడు ఆ సందర్భంలో మాకు కూడా అనిపించలేదు. సరే మీరు మళ్ళీ సభను పెట్టండి. సభలో మీరు మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నారు. అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు, బీజేపీ పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీ ఉన్నది, సిపిఐకి ఒక సభ్యులు ఉన్నారు. మరి అందరితో పాటు చర్చ పెట్టండి. ఒకవేళ బీఆర్ఎస్ సభ్యుడు మాట్లాడింది తప్పే అనిపిస్తే మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాము. మరి మీరు చర్చ ఎందుకు పెడతలేరు? ఆ సెషన్స్ కి ఎందుకు మీరు సస్పెండ్ చేసారు అంటే మీకు అక్కడ ఎందుకంటే ప్రజల సమస్యలు అక్కడ వాళ్ళు చెప్పడానికి అవకాశం ఇవ్వద్దు. మీరు ఎంతసేపు చెప్పినా చర్చ జరగనీయొద్దు. ప్రజా సమస్యలు వాళ్ళు మాట్లాడొద్దు. మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడొద్దు. మీరు ఎందుకంటే మీరు తప్పు చేసిరు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ఈ బీఆర్ఎస్ నాయకులు ఉంటే ఖచ్చితంగా దాని గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కాబట్టి ఆ అవకాశం రాకుండా ఈ సభను డైవర్షన్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే మీరు సస్పెండ్ చేసి అవకాశం చర్చ పెట్టండి. మీరు చర్చ పెట్టండి. ఇప్పుడు అన్ని పార్టీలను అభిప్రాయం తీసుకోండి. ఒకవేళ తప్పు అని అయితే మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా నాయకుడే చెప్తుండు కదా. మీరు ఆ చర్చ ఎందుకు పెడతలేరు? ఇంకొక విషయం ఏంటంటే చర్చ పెట్టండి అని చెప్తున్నాం కదా. మా నాయకుడు హరీష్ రావు గారు కూడా స్పీకర్ దగ్గర లేదు చర్చ పెట్టండి స్పీకర్ గారికి చర్చ పెట్టండి అని చెప్పి మా నాయకుడు హరీష్ రావు గారు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళిండు. ఇంకొక విషయం, వీళ్ళు ప్రతి విషయానికి స్పీకర్ గారిని దళిత స్పీకర్ ఆ చైర్ను అగౌరవపరుస్తున్నారండి. మీరు దళిత స్పీకర్ అని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? దళిత స్పీకర్ కాదు అక్కడ ఉన్నది, అందరికీ స్పీకర్ ఆయన. మీరు ప్రతి విషయంలో దళిత స్పీకర్ దళితుల కోసం కేసీఆర్ గారు ఆ పక్కనే మీకున్న సెక్రటరేట్, మీరు కూర్చున్న సెక్రటరేట్ పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహం దానికి తాళం పెట్టినే మీరు. అదే విధంగా అదే సెక్రటరేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టిండు. దళితుల మీద గౌరవం కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి లేదండి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి అక్కడ దానికి గేటుకు తాళం ఎందుకు పెట్టిరండి? మీరు తాళం ఎందుకు పెట్టారు? మీకు ఎక్కడ ఉన్నది? మీరు అంబేద్కర్ జయంతి నాడు, అంబేద్కర్ వర్ధంతి నాడు మీరు కనీసం దానికి దండ కూడా వేయలేని పరిస్థితి. నిర్మాణం జరిగిన తర్వాత ఓపెన్ చేసి రైలు
ఈ మాట స్ట్రైట్ గా ఏంటండి? అడుగుతున్నా. అంబేద్కర్ గారి విగ్రహం పూర్తిగా నిర్మాణం జరిగిన తర్వాతనే ఓపెన్ చేసిరా మీరు? ఎప్పుడు చేసిరు ఏది మొన్న మీరు చేసిన చెప్పు నువ్వు చెప్పు. వెనకాల మీ నాయనకాల ఉంది అంబేద్కర్ గారి విగ్రహం, అందుకు పాప మాన్భావన విగ్రహం. ఆ రోజు ఏది మహారాష్ట్ర ఎలక్షన్స్ లో వీళ్ళు పోతుండే కదా తేపం అక్కడ, ఆ ఎలక్షన్స్ లో బాగా అడవిలో చేసిరు, ఇంకా పల్లె పూర్తి కాలే ఇప్పటికి. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేస్తే మహారాష్ట్రలో మరి అక్కడ అంతా ఆ బెల్ట్ మొత్తం అదే, ఆ బెల్ట్ ఇక వీళ్ళు మాట్లాడేది మరి గిట్లా వాస్తవం ఉంటది. అది. ఇక ఇది- దీన్ని ఇక వీళ్ళు చెప్తారు. మాట్లా- వీళ్ళు మాట్లా- కాబట్టి అక్కడ ఇచ్చేసి ఆ 900 కార్లో ఎన్నో పోతాయి కదా. యాక్చువల్ అక్కడ స్టంట్ ప్లే చేస్తే ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఇంకా పూర్తిగా అది కాలేదు మేడం. మరి మీరెందుకు పూర్తి సరే ఒకవేళ పనులు ఏమైనా బ్యాలెన్స్ అవుతున్నాయి. మీరెందుకు చేయలేకపోతారు? రామ్ గోపాల్ మీరెందుకు చేయలేకపోతారు? ఆపుతలేము. అరే మీరు మేము అసెంబ్లీ ఆపుతలేము. సెక్రటరియట్ గేట్లు మార్చారు కదా మళ్ళీ వాస్తు ప్రకారం. మళ్ళీ మాట్లాడు. ఇక వాస్తు గురించి రామ్ గోపాల్ 9:30 సెక్రటరీ మార్చేసారు మీరు. 9:30 బీఆర్ఎస్ పాలన చూశారు, 15 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూశారు కాబట్టి సరే కేసీఆర్ గారి గురించి చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు, ఏం చేశారు ఏం చేయలేదు అనేది కూడా. బట్ ఈ 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్పింది, ఏం చేసింది, ఏం చేయలేదు, ఇవన్నీ మాట్లాడాలంటే సో రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ గురించి మాట్లాడాలంటే కూడా మీ అనాలిసిస్ ఎలా ఉంది? ముందుగా మీకు మిత్రులకు